సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాట ఫలితం వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ వ్యాపస్తకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. వర్గీకరణ చట్టబద్ధ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి అనంతరం అంబేద్కర్ జగజ్జీవని విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా ఇచ్చిన తీర్పు గౌరవిస్తున్నామని అన్నారు. వర్గీకరణ ఉద్యమం కోసం 1994 జూలై 7న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామాల్లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని అప్పటి నుంచి అలుపెరగని పోరాటం నిర్వహించిందన్నారు. ఎంతోమంది మాదిగలు ఉద్యమంలో ప్రాణాలు వదిలారని వారికి ఈ తీర్పు అంకితం చేస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని చెప్పడంతో రాష్ట్రాలు కూడా ఈ విధంగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రావణుతుల కోటి మాదిగ, గరుడవయ్య మాదిగ, ముప్పవరపు గోపి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7గురితో కూడినటువంటి ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి నిండిన వెలువడిన తీర్పని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తీర్పు రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి మాలామాదిగల మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ సంఘటితంగా అంబేద్కర్ కలల కన్నా రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కలల కన్నా రాజ్య స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. వర్గీకరణ పోరాటంలో 30 సంవత్సరాలుగా మాదిగలే కాకుండా మాదిగేతరులతో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని సమర్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి దశలో ఉన్నప్పుడు, ఎంఆర్పీఎస్ ఉద్యమం 94 జూలై 7న ఈదుమూడులో ఏర్పడినప్పుడు, ఆ ఈదుమూడులో ఏర్పడిన మొదటి కరపత్రాన్ని అందించినటువంటి గౌరవ పెద్దలు దివంగతులు బెంజమిన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సదలక్ష్మమ్మ గారికి, అదేవిధంగా ఈ జాతి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కార్యకర్తలకి, నాయకులతో పాటు మాదిగ జాతి ఉద్యమానికి, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండదండలుగా నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులకి, మానవతావాదులందరికీ, మేధావులందరికీ, ప్రత్యేకంగా మా సామాజిక వర్గంలో ఉండబడినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లందరికీ పేరు పేరున ఈ ఉద్యమాన్ని నిలబెట్టి, ఈ ఉద్యమాన్ని బలపరిచి ఈరోజు జాతి నడిపినటువంటి మహత్తర పోరాటంలో భాగస్వాములుగా మారి ఇంత పోరాటాన్ని నిర్మించే విధంగా, జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం ఇచ్చినటువంటి చారిత్రక తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తూ ఈ తీర్పుని రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా భావిస్తూ సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ సమాజంలో దళితుల మధ్య ఉండబడిన వైషమ్యాలను తొలగించుకొని భవిష్యత్తులో ముందుకెళ్లడానికి కూడా అందరూ సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ
రాజ్యాంగ స్ఫూర్తి కట్టుబడి రాజ్యాంగ వ్యవస్థకు కట్టుబడి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆ తీర్పులో మాదిగ జాతి విజయంగా భావించి మాదిగ జాతిలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేసిన అమరవీరులు వాళ్ళకి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉద్యమం నడిపించినటువంటి ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తల శ్రమల త్యాగాలకి అది అంకితమిస్తూ భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ అయినటువంటి ఈదుముడి గడ్డ మీద విజయోత్సవ జాతరను నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. త్వరలో ఆ తేదీని కూడా ప్రకటించడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకొని త్వరలో ఆ తేదీని కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ ఈ దేశంలో అనేక మందికి సామాజిక న్యాయ సూత్రాలను ఇచ్చినటువంటి గడ్డ, అనేక మందికి ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి పీడిత వర్గాలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గడ్డ. ఆ గడ్డ మీద విజయోత్సవ జాతర నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాం.